విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగదంబామయమైన సభా సదస్సుకు శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ దూర్వాస మహర్షి అనుగ్రహించినటువంటి ఈ భవ్యమైన ఆర్యాద్విశతి లలితా స్తవరత్నము అని చెప్పబడుతున్నటువంటి గ్రంథం ఇది. స్తవరత్నం అన్న మాటలోనే తెలుస్తున్నది స్తోత్ర శ్రేష్టము ఇది. ఆ స్తోత్రం మొత్తం 200 శ్లోకాలతో ఉంది కనుక ద్విశతి అనే పేరుతో చెప్తున్నాం. ఆర్యాద్విశతి ఆర్యావృత్తములో రచింపబడినది. ఇది ప్రధానంగా అమ్మవారి నగరమైనటువంటి శ్రీమన్నగరాన్ని ఆవిష్కరిస్తున్నది. శ్రీమన్నగర వర్ణనతో పాటు శ్రీచక్ర వర్ణన కూడా ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. శ్రద్ధగా ఈ శ్లోకాలన్నీ పారాయణ చేసుకుంటే ఇదే గొప్ప శ్రీచక్ర ఉపాసన, శ్రీ విద్యోపాసన కూడా. ఇప్పుడు 25 ప్రాకారాలతో ఉన్నటువంటి శ్రీమన్నగరంలో అది ఎక్కడున్నది అని చెప్తూ ముందుగా మంగళాచరణలో గణపతిని ప్రార్థన చేసి మేరుపర్వత శిఖరాన్ని వర్ణిస్తూ దానిపై ఉన్న శ్రీమన్నగరాన్ని నిర్దేశిస్తూ ప్రథమ ప్రాకారం అయోమయ ప్రాకారం, ద్వితీయ ప్రాకారం కాంస్య ప్రాకారం, తృతీయ ప్రాకారం తామ్ర ప్రాకారం, అటు తర్వాత సీస ప్రాకారం, ఆరకూట ప్రాకారం, పంచలోహ ధాతుమయ ప్రాకారం, రజతమయ ప్రాకారం, సువర్ణమయ ప్రాకారం, ఇవి ధాతు ప్రాకారములు. అటు తర్వాత రత్న ప్రాకారములు పుష్యరాగమయ ప్రాకారం, పద్మరాగమయ ప్రాకారం, గోమేదకరత్నమయ, వజ్రమణిమయ, వైడూర్యమయ, ఇంద్రనీలమయ, ముక్తామయ, మరకతమయ, విద్రుమమయ అనబడేటువంటి 9 రత్న ప్రాకారాలు. ఆ తర్వాత నానారత్నమయమయ, వివిధ మణిగణమయ, ఈ రెండు కూడా సహస్రస్తంభ మండపము, అదేవిధంగా మణిమండపము అని చెప్పబడుతున్న 2 ప్రాకారములు చెప్పబడుతున్నాయి. ఆ తర్వాత మనోమయ ప్రాకారం, బుద్ధిమయ ప్రాకారం, అహంకారమయ ప్రాకారం అని 3 ప్రాకారములు. ఇందులో మనోమయ ప్రాకారం గురించి నేను చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనోమయ బుద్ధిమయ దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇందులో కేవలం ఒక లోకవర్ణనే కాదు, తత్వము చెప్పబడుతున్నది స్పష్టమైపోతున్నది. ఎవరికైతే తత్వచింతన భగవచ్చింతన అలవాటు ఉంటుందో వాళ్ళు పట్టుకోగలరు వెంటనే. మనోమయ బుద్ధిమయ అన్నారు. ఇప్పుడు ఇంతవరకు రత్నాలు ఏవో అంటే మనం అన్వయించడానికి కొద్దిగా కష్టపడాలి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా చాలా స్పష్టంగా మనోమయ బుద్ధిమయ అంటే ఇది ఎక్కడో ఏవో లోకాలలో మనసు ఎవరికి లేదు, బుద్ధి ఎవరికి లేదు, అహంకారం ఎవరికి లేదు, అందరికీ ఉన్నాయి కదా. కనుక ఇవేవో అక్కడి లోకాల వర్ణన కాదయ్యా, మన శరీరమునందు ఈ పిండాండమునందు భావించడం, అమ్మవారి చైతన్యం పిండాండమంతా ఎలా వ్యాపించిందో తెలుసుకుంటూ వెళ్ళవలసిన వివేచన దృష్టి ఇందులో ఉన్నదని స్పష్టమవుతుంది. అయితే చివరికే తత్వ సమన్వయం జరుగుతుందని ముందే చెప్పిన మాట కట్టుబడి ఇప్పుడు కేవలం మనోమయ ప్రాకారంలో నిన్న చెప్పుకున్న వర్ణాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అక్కడ ఒక వాపిక ఉన్నది. ఆ వాపిక పేరేం చెప్పుకున్నాం? అమృత వాపిక. ఆ అమృత వాపిక ఎంత రమ్యముగా ఉన్నది. అక్కడ రకరకాల నౌకలు, ఆ నౌకల్లో విహరిస్తూ అనేక రకాల శక్తులు, ఆ శక్తులన్నిటికీ కూడా నాయకురాలిగా ఉన్నటువంటి తల్లి జలాపచ్చమన క్షమ ప్రధానభూత తారాంబ, తారాదేవి అక్కడ నౌకేశ్వరిగా ప్రకాశిస్తున్నది. తారాం తారుణ్య గర్వితాం వందే అని తారాదేవిని నమస్కారం చేసుకుని ఈ తారమ్మ గురించి చాలా విశేషంగా మనకి లలితోపాఖ్యానంలో ఒక మాట ఉన్నది. ఆజ్ఞయా కేవలం తత్ర మంత్రిణీ దండనాథయో తారానామ మహాశక్తి వర్తతే తరణీశ్వరి అన్నారు. తరణి అంటే నౌక అని కూడా అర్థం ఉంది. తరణీశ్వరి అంటే నౌకేశ్వరి. ఈవిడ మంత్రిణీ దండనాథయో ఆజ్ఞయా కేవలం తత్ర, మంత్రిణీ దండనాథుల యొక్క ఆజ్ఞను అనుసరించి ఉంటుందట. ఎందుకంటే శ్రీమన్నగరం అంతా కూడా ఎవరి యొక్క పట్టులో ఉందంటే మంత్రిణీ దండనాథుల యొక్క పట్టులో ఉంది. ఈ రాజ్యభారం అంతా మంత్రిణీదేవికి అప్పగించారు కదా. రక్షణ వ్యవస్థ అంతా వారాహిదేవి చూసుకుంటున్నది. అందు శ్రీమన్నగరంలో వీళ్ళిద్దరికీ చాలా ప్రాధాన్యం ఉన్నది. ఎవరు ఎక్కడ ఎలా ఉండాలని నిర్దేశం అంతా వీరిదే. అందుకే మంత్రిణీ దండనాథయో ఆజ్ఞయా కేవలం తత్ర వర్తతే తరణీశ్వరి అనే విషయాన్ని చూపిస్తున్నారు. ఆ విధంగా తారాంబన్ నమస్కారం చేసి తర్వాత 21 ప్రాకారంలోకి వెళుతూ ఉన్నాం. ఇది 21వ ప్రాకారము.
బుద్ధిమయ ప్రాకారం. ఈ బుద్ధిమయ ప్రాకారం ఎలా ఉన్నదో వివరిస్తున్నారు ఇక్కడ. ఇది మళ్ళీ 4 శ్లోకముల్లో చెప్పడం జరుగుతుంది. కొన్ని ప్రాకారాలకు ఒక శ్లోకాలు అయితే కొన్ని ప్రాకారాలకి విస్తారంగా శ్లోకములు వస్తూ ఉన్నాయి. ప్రాగుక్త సంఖ్యయోజన దూరే ప్రణమామి బుద్ధిమయ సాలం. ఇది కేవలం వర్ణన కాకుండా ఆ సాలమును నమస్కరించుట, ఉపాసించుట అనేది చెప్తున్నారు కనుకనే ప్రణమామి బుద్ధిమయ సాలం అనయోరంతర కక్ష్యాం అష్టాపద మేదినీం రుచిరాం. ప్రాగుక్త సంఖ్య యోజన, ఇదివరకు చెప్పినటువంటి సంఖ్య ప్రకారంగానే అన్ని యోజనములు దూరం ఉన్నది. ఇదివరకు సంఖ్య అంటే ప్రతి ప్రాకారానికి ఉన్న దూరం 7 యోజనాలు. 7 యోజనాల దూరంలో ఉన్నటువంటి బుద్ధిమయ సాలమునకు ప్రణమామి, నమస్కారం. అనయోరంతర కక్షాం, ఇదివరకు చెప్పిన మనోమయ ప్రాకారానికి ఈ బుద్ధిమయ ప్రాకారానికి నడుమనున్నటువంటి ప్రాంతం ఎలా ఉన్నది అంటే అష్టాపదమేదిని. అష్టాపదము అంటే సువర్ణము అని అర్థం. అందుకు బంగారు కాంతులతో ఉన్నటువంటి భూభాగం అక్కడ ప్రకాశిస్తున్నది. అక్కడ ఉన్నటువంటి వాపి ఆనందవాపి అని చెప్పబడుతున్నది. అమృతవాపి, ఆనందవాపి. కాదంబరీ నిధానాం కలయాం యానందవాపికాం తస్యాం శోణాస్మనివహ నిర్మిత సోపాన శ్రేణి శోభమాన తటీం. అది పెద్ద ఆనందవాపిక. పేరుకు బావి అని చెప్పినప్పటికి కూడా వర్ణన ప్రకారం చూస్తే ఒక తటాకమంతా భాసిస్తూ ఉన్నది. అది ఆ లోతు బట్టి దానికి వాపి అనేటువంటి భావన వచ్చి ఉండవచ్చు. అక్కడ ఉన్నది కాదంబరీ నిధానం. కాదంబరికది నిధానము. కాదంబరి అనగా ఇదివరకు మనం చెప్పినట్టు మద్యము వంటి ఒకానొక మాదక ద్రవ్యము. ఇది యోగ భూమికల్లో లభించేటువంటి ఆనందతత్వాన్ని చెప్తున్నది అని నిన్న చెప్పిన దాన్ని అన్వయించుకోవాల్సింది. అంటే ఆ కాదంబరితో నిండినటువంటి ఆనందవాపిక. ఆనందవాపిక మెట్లున్నాయట, బావికి మెట్లున్నట్టుగా మెట్లున్నాయి. ఆ మెట్లు శోణాస్మనివహ నిర్మిత. శోణాస్మం అంటే ఎర్రరాళ్ళు అనగా పద్మరాగమణులు. పద్మరాగమణులతో నిర్మించినటువంటి మెట్లు. ఇక్కడ పద్మరాగమణి అని ఎలా ఎర్రరాళ్ళు అంటే పగడాలు కూడా తీసుకోవచ్చు కదా. మరి శోణాస్మ అంటే ఇదే చెప్పుకున్నాం. ఎందుకు అంటే లలితోపాఖ్యానం వీటిని పద్మరాగమణులు మెట్లనే వర్ణిస్తోంది కనుక తీసుకోవాల్సింది. పద్మరాగమణులు అనగా కెంపులు, వాటితో చేసినటువంటి మెట్లు. అలాంటి సోపాన శ్రేణి శోభమాన తటీం మాణిక్యతరణి నిలయాం మధ్యే తస్యామదారుణ కపోలం అమృతేసీత్యభిధానాం అంతఃకలయామి వారుణీం దేవీం. ఇక్కడ మళ్ళీ మరొక నౌకాంబ వస్తోంది. ఇదివరకు ప్రాకారంలో తారాదేవి నౌకేశ్వరి. ఇక్కడ ఆనందవాపిక దగ్గర ఉన్నటువంటి నౌకేశ్వరి ఎవరో చెప్తున్నారు. ఆవిడ కూర్చున్న నౌక ఎలా ఉన్నదంటే మాణిక్య తరణి నిలయాం. తరణి అంటే ఇక్కడ నౌక అని అర్థం. సందర్భం బట్టి దీనికి అర్థం చెప్పుకోవాలి. తరణి అంటే సూర్యుడున అర్థం ఉన్నది, నౌక అని అర్థం ఉన్నది. ఇక్కడ సందర్భంలో నౌక, మాణిక్యపు నౌక. దాని లోపల కూర్చుందటి నౌకేశ్వరి ఎలా ఉన్నదంటే మదారుణ కపోలం. ఆ పారవశ్య భావాన్ని చెప్తున్నటువంటి ఎర్రని చెక్కిళ్లతో ఉన్నటువంటి తల్లి. ఆ తల్లి పేరు అమృతేశి లేదా అమృతేశ్వరి అని చెప్పబడుతున్నటువంటి తల్లి. అమృతేశీత్యభిధానాం అంతఃకలయామి వారుణీం దేవీం. ఈ తల్లికి వారుణి అని కూడా పేరున్నది. వారుణి అంటే లోక వ్యవహారంలో మాదక ద్రవ్యానికి పేరు. కానీ ఉపనిషద్ వ్యవహారంలో వారుణీ విద్య, భార్గవి విద్య ఇత్యాది విషయాలు కూడా ప్రస్తావన చేయబడుతున్నది గనక ఇది పరమాత్మ గురించినటువంటి చింతనకి సంబంధించిన ఆనందతత్వమే అని భావన చేసుకోవాలి. అందుకు అటువంటి వారుణీదేవి అమృతేశ్వరి అని ఇక్కడ 2 పేర్లు అప్పుడే వచ్చాయి, వారుణీదేవి అని, అమృతేశ్వరి అని. 3వ పేరు కూడా ఈ తల్లికి లలితోపాఖ్యానం చెప్తోంది. యాం సుధామాలిని మాహు యామాహుర్ అమృతేశ్వరి అన్నారు. ఈ తల్లికి సుధామాలిని అని కూడా పేరుట. ఎందుకంటే ఆ అమృత అన్న సుధా అన్న ఒకటే కదా, అందుకు సుధా మాలిని అని మరొక పేరున్నది. ఇక్కడ ఈ చుట్టూ కూడా రకరకాలైనటువంటి పడవల్లో ఈ వాపిక యందు విహరిస్తూ అనేక మంది శక్తులు తిరుగుతున్నారు. ఈ శక్తులందరికీ నాయకురాలు ఈ తల్లి అమృతేశి. వాళ్ళు ఎలా ఉన్నారంటే సవర్ణ కేనిపాతన హస్తా సౌందర్య గర్విత దేవ్య తత్పురతస్థితిభాజో వితరం త్వస్మాకమాయుషాం వృద్ధిం. సవర్ణ కేనిపాతన, ఇక్కడ కేనిపాతనం అంటే తెడ్లు, బంగారపు తెడ్లు పట్టుకుని అక్కడ నౌకల్ని నడుపుతూ ఉన్నటువంటి సౌందర్య గర్వితా దేవ్య, మంచి సౌందర్యము యొక్క గర్వము కలిగినటువంటి శక్తులు విహరిస్తున్నారు వివిధ నౌకల్లో. ఆ చుట్టూ కూడా వాపియందు వారు ఈ తల్లిని కొలుచుకుంటూ ఉన్నారు, అమృతేశ్వరిని. అలాంటి ఈ వాపిక, ఆ అమృతేశ్వరి, ఆమె చుట్టూ కొలుచుకుంటున్నటువంటి శక్తులు, ఆ బంగారపు తెడ్లు పట్టుకున్న నౌకలు నడుపుతున్నటువంటి శక్తులు, వీరు వితరంతు అస్మాకం ఆయుషాం వృద్ధిం, వారు మనకు ఆయుష్ను వృద్ధి చెందింతురుగాక. ఇక్కడ ఒక్కొక్క ప్రాకార ధ్యానంలో ఫలశ్రుతి అక్కడ చెప్పడం జరుగుతున్నది. వారి ధ్యానము మనకు ఆయుర్వృద్ధిని కలిగిస్తున్నది. ఇప్పటికి ఎన్ని ప్రకారాలయ్యే?
21, ఇప్పుడు 22వ ప్రాకారం ద్వావింశతి, అక్కడికి వెళుతున్నాం. ఇది అహంకారమయ ప్రాకారం, మనస్సు బుద్ధి అహంకారం. తస్య పృషదశ్వయోజన దూరే అహంకారసాలమతితుంగం వందే తయోశ్చ మధ్యాం కక్ష్యాం వలమానమలయ పవమానాం. అది మళ్ళీ పృషదశ్వయోజన, పృషదస్సుడు అంటే వాయువే, వాయుయోజనం అంటే 7 యోజనాల దూరంలో అహంకార సాలమున్నది, అతి తుంగం, ఎంతో ఎత్తుగా ఉన్నటువంటిది అది. ఇదివరకు చెప్పిన ప్రాకారానికి ఈ ప్రాకారానికి నడుమ ఉన్నటువంటి కక్ష, ఆ కక్షలో మలయ పవనం వీస్తుందిట, అంటే మందమైన గాలులు వీచుతూ ఉన్నాయి అక్కడ. అలాంటి ఆ వాయుతత్వాన్ని భావన చేసుకోవాలి ఇక్కడ. అలాంటి ఆ చోట మరొక వాపిక ఉన్నది, ఆ వాపికని ఇక్కడ నమస్కారం చేస్తున్నారు. వినుమో విమర్శవాపీం, వినుమో అంటే వినుమహ అని అర్థం. మేము వినుతి చేస్తున్నాం దేనికంటే అక్కడున్న వాపికకు. ఆ వాపిక పేరు విమర్శవాపిక. మొదటిది అమృతవాపిక, తర్వాత ఆనందవాపిక, ఇప్పుడు విమర్శవాపిక అని చెప్పబడుతూ వినుమో విమర్శవాపిం సౌషుమ్న సుధాస్వరూపిణీం తత్ర వేలాతి లంఘివీచి కోలాహల భరిత కూల వనవాటీం. ఇక్కడ లభిస్తున్నటువంటి విమర్శవాపిలో ఎటువంటి అమృతం ఉన్నదో వివరిస్తున్నారు. నిజానికి 3 అమృతతత్వములే, ఆనంద అమృత, ఇక్కడ సౌషుమ్న అనే అమృతం ఉన్నది అన్నారు. సౌషుమ్న సుధాస్వరూపిణి తత్ర, సౌషుమ్నము అనబడే అమృతం ఉంది ఇక్కడ. ఎందుకు ఆ పేరు వచ్చింది అనే దానికి లలితోపాఖ్యానం చాలా చక్కగా చెప్తున్నది. యన్ మహాయోగినామంతర్మనోమారుత పూరితే సుషుమ్నా దండ వివరే జాగర్తి పరమామృతం. యోగులు సాధన చేసినప్పుడు క్రమంగా ఆ సుషుమ్నా నాడి యందు వారు ఆ ప్రాణాయామాది సాధనల ద్వారా సిద్ధదశ పొందినప్పుడు సుషుమ్నా నాడి యందు ప్రవహిస్తున్నటువంటి చిదేకరసరూపిణి తత్వాన్ని గ్రహించగలుగుతారు. ఆ సుషుమ్నా నాడిలో ప్రసరిస్తున్నటువంటి చిచ్చక్తి ప్రవాహమే ఆ పరమామృతం అని చెప్పబడుతున్నది. అలా ఏ సుషుమ్నా నాడిలో రసం ఉన్నదో ఆ రసం ఇక్కడి బావిలో ఉందిట. అంటే మనకి సుషుమ్నా నాడు ఉంది కదా, దానికి సంబంధించినటువంటిదే ఈ బావి అని స్పష్టమైపోతుంది. దీన్ని బట్టి చివరికి పిండాండ బ్రహ్మాండ మణిద్వీప సమన్వయం అంత సులభంగా చేసుకోవచ్చు తెలుస్తున్నది. కనుకనే సౌషుమ్న విమర్శవాపి అన్నప్పుడు సౌషుమ్నామృతం ఇక్కడ ఉన్నది. అందుకే తదేవ తస్యాసలిలం వాపికాయాహ, ఆ వాపిక యొక్క సలిలము ఈ సౌషుమ్నామృతం అని చెప్పబడుతుంది. అందుకే సౌషుమ్న సుధాస్వరూపిణి తత్ర వేలాతి లంఘి వీచి కోలాహల భరిత కూల వనవాటిం. అక్కడ ఈ తరంగములు పైకి లేస్తూ వడ్లను ఒరుసుకుంటున్నాయిట, అలా పైకి చిందుతున్నాయి. అంత చక్కగా ఉంది. పేరుకు వాపి అయినా అంత పైదాకా ఉన్నాయి అమృతములు. దాని కోలాహలం అంటే ఇది తగులుతున్నటువంటి చప్పుడుతో దాని ఒడ్డున ఉన్న అడవులన్నీ కూడా మారుమ్రోగుతున్నాయట. ఎంత చక్కగా వివరిస్తున్నారు. అంటే కేవలం అక్కడ వాపి కాకుండా వాపి ఒడ్డున చిన్న చిన్న అరణ్యములు ఉన్నాయని తెలుసుకోవాలి. అవన్నీ కూడా కోలాహల భరిత కూల వనవాటి. అలాంటి ఆ వనవాటిక విమర్శవాపి సౌషుమ్నామృతము. అక్కడ ఒక తల్లి ఉన్నది, ఈ తల్లిని తలంచుకోవాలి. ఇక్కడికి వచ్చేసేమో అంటేనే ఇక్కడ 3 నాడులు సరిగ్గా 3 వాపికలు చెప్పబడుతున్నాయి గ్రహించగలిగితే. అందులో సౌషుమ్నామృతం ఇది అత్యంత ప్రధానం యోగ స్థితిలో. అందుకే ఇక్కడున్న తల్లిని విశేషమైనటువంటి స్తుతి చేస్తున్నారు. ఈ తల్లిని వర్ణిస్తూ 3 శ్లోకాలు చెప్పారు. నిజానికి నౌకేశ్వరుల్లో ఈ తల్లి పేరే లలితా సహస్రనామాల్లో కూడా మనకు కనబడుతుంది. ఆ తల్లి ఎవరో తెలుసుకోవాలి. తత్రైవ సలిల మధ్యే తాపించదళ ప్రపంచ సుషమాభాం శ్యామల కంచు కలసితాం శ్యామాం విధుబింబడంబరాహరాస్యాం. విధుబింబడంబరహరాస్యాం. విధుబింబ అంటే చంద్రబింబం. చంద్రబింబము యొక్క డంబరము అంటే ఆడంబరాన్ని హరిస్తుందిట. చంద్రబింబము యొక్క ఆడంబరాన్ని హరించేటటువంటి వదనంతో ప్రకాశిస్తుంది అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? చంద్రబింబము కంటే పరమ సౌందర్యముగా పరిపూర్ణముగా ఆహ్లాదముగా ఉన్నటువంటి వదనంతో ప్రకాశిస్తున్న తల్లి ఎలా ఉన్నదంటే తాపించదళ ప్రపంచ సుషమాభాం. ఆ తాపించము అనగా ఆ కానుగు చెట్లు యొక్క ఆకుల వలె నీలకాంతులతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి. శ్యామల కంచు కలసితాం, శ్యామల వర్ణంతో కూడుకున్నటువంటి కంచుకాన్ని ధరించినటువంటి తల్లి. చంద్రబింబం వంటి నిండైన వదనంతో ప్రకాశిస్తున్న తల్లి. ఆభుగ్న మసురుణ చిల్లీ హసితాయుగ్మ శరకార్ముక విలాసాం. ఇక్కడ వర్ణన ధ్యానము దర్శనమును 3 ఉంటాయి ఎప్పుడైనా కూడా. వర్ణన అంటే చెప్తూ ఉన్నప్పుడు వింటూ ఉన్నాం అనుకోండి వర్ణన, చెప్తున్న దాన్ని ఏకాగ్రంగా తలంచుకుంటూ వెళితే ధ్యానం. ఇంకొకటి ఉన్నది, ఈ ధ్యానం పండితే అమ్మవారు అనుగ్రహిస్తే దర్శనం. ఆ దర్శనం పొందినవాడే ఇలా వర్ణించగలడు.
అందుకు దర్శనం పొందినటువంటి దూర్వాస మహర్షి ఇలా వర్ణించాడు. మనం వర్ణన దశలో ఉంటామో ధ్యాన దశలో ఉంటామో ఎవరికి వారు నిర్ణయించుకోండి ఇక్కడ. లేదా ఇక్కడున్న వాళ్ళలో కొందరు వర్ణన దశలో ఉన్నారు, కొందరు ధ్యాన దశలో ఉన్నారు, కొందరు ఏం చేయాలో తెలియని దశలో ఉండవచ్చు. వారికి నమస్కారం. ఇప్పుడు ధ్యాన దశని చెప్పడం కోసం ఏంటంటే చిత్రించినట్టు వర్ణిస్తున్నారు, దర్శించినట్టు వర్ణిస్తున్నారు. ఇక్కడ ఆభుగ్నమసురుణ చిల్లి హసితాయుగ్మ శరకార్ముక విలాసాం. ఆభుగ్నమసురుణ చిల్లి అన్నప్పుడు చిల్లి అనగా కనుబొమలు. ఈ కనుబొమలు ఎలా ఉన్నాయి అంటే చక్కగా వంగి ఉన్నాయట. చక్కటి సాముద్రిక లక్షణ ప్రకారంగా వంగి ఉన్నటువంటి ఆ చక్కని మసృణ అంటే ఇక్కడ నున్ననైనా నా అర్థం చెప్పుకున్నారు. ఆ నునుపైనటువంటి ఆ చక్కని కనుబొమలతో ఉన్న తల్లి హసితాయుగ్మశర కర్ముకా విలాసం. పైగా విశేషంగా కనుబొమల ఒక చక్కని ధనువు వలె ఉన్నాయట. అవి ఎలాంటివి అంటే అయుగ్మ శర కార్ముక విలాసం. అయుగ్మ అంటే బేసి అని అర్థం. అయుగ్మ శర అంటే బేసి సంఖ్య కలిగిన బాణముల వాడు అంటే ఎవరు? మన్మధుడు. ఆ మన్మధుని యొక్క ధనువు వలె ఉన్నాయట కనుబొమ్మల. చెప్పే తీరు అంత చక్కగా వివరిస్తున్నారు. ఆ కనుబొమ్మల్లో ఆ నవ్వు యొక్క విలాసం కనబడుతుంది. మందస్మితాంచితముఖీం మణిమయతాటంక మండిత కపోలాం. మన్మథుని ధనువుని మించిన సొగసుతో ఉన్న కనుబొమ్మలతోనూ మందస్మితంతో కూడినటువంటి వదనంతోనూ మణిమయ తాటంకములు ప్రకాశిస్తున్నటువంటి చంద్రబింబము వంటి శోభతోనూ ఉన్నటువంటి ఆ తల్లి కురువింద తరణి నిలయాం. ఈవిడ ఒక పడవ మీద ఉంది. ఆ పడవ కురువింద తరణి అన్నారు ఇక్కడ. కురువింద అన్నప్పుడు ఇది కూడా పద్మరాగమణుల యొక్క విశేషం. ఆ పద్మరాగమణులతో ఉన్న తరణి అనగా నౌక. కురువింద తరణి నిలయాం కులాచల స్పర్ధి కుచ నమన్మధ్యాం కుంకుమ విలిప్త గాత్రీం కురుకుల్లాం మనసి కుర్మహే సతతం. ఈ తల్లి పేరు కురుకుల్లా. మొదటి నౌకేశ్వరి తార, రెండవ నౌకేశ్వరి అమృతేశి. ఈ తల్లి కురుకుల్లా. కురుకుల్లా కులేశ్వరి. ఇప్పుడు కురుకుల్లా కులేశ్వరి ఎందుకు చెప్పారో తెలుస్తుంది. కులము అనగా మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు కులము అని చెప్పబడుతుంది. అకులము అంటే ఆజ్ఞాచక్రం పైన ఉన్న సహస్రారం అకులం. ఈ కులాకుల సంబంధమే కౌలము అని వ్యవహారం. ఇప్పుడు కులము ఉన్నప్పుడు షట్చక్రమే. ఈ షట్చక్రములు అనగానే సుషుమ్నా నాడే తెలియబడుతున్నది. ఆ షట్చక్ర విద్యలో పరిపూర్ణత పొందినప్పుడే ఆ సుషుమ్నా అమృతాస్వాదనం అనే స్థితి యోగికి లభిస్తున్నది. కనుకనే అక్కడ కురుకుల్లా అనే మాట అంత చక్కగా కురుకుల్లా కులేశ్వరి అని లలితా సహస్రనామం ఎందుకు అన్వయించిందో ఇక్కడ మనకు తెలుస్తున్నది. అటువంటి కురుకుల్లాకి నమస్కరిస్తున్నారు. ఇప్పటికీ 22 ప్రాకారాలు అయిపోయాయి. ఇప్పుడు 23వ ప్రాకారంలోకి తీసుకువెళ్తున్నారు. ఇది భానుమయ ప్రాకారము. దీనికి బాలాతపోద్గారము అని కూడా పేరున్నది. ఆతపము అంటే ఎండ, బాలాతపము అంటే లేత ఎండ ఉన్నటువంటి ప్రాకారమని. లేత ఎండ అంటే ఎండ ఎవరిది? సూర్యభగవానుడిది. అందుకే ఇది సూర్యుని యొక్క స్థానం. ఇదంతా కూడా ఇక్కడ సూర్యుని చెప్పినప్పుడు చాలా విశేషం ఉన్నది. తత్సాలోత్తర భాగే భానుమయం వప్రమాశ్రయే ధిప్రం మధ్యంచ విపులమనయోర్మన్యే విశ్రాంతం ఆతపోద్గారం. దీనికి ఆతపోద్గారం అని మరొక పేరు. ఇది భానుమయం, సూర్యమయమైనటువంటిది. అలాంటి వప్రం, దీప్రం అంటే ప్రకాశమానమైనటువంటి వప్రమును అనగా ప్రాకారముని ఆశ్రయిస్తున్నాను. ఈ ప్రాకారానికి మునుపు చెక్కిన ప్రాకారానికి మధ్యనున్నటువంటిదే ఆతపోద్గారం అని చెప్పబడుతున్న చోటు. ఇక్కడున్నవాడు మహానుభావుడు. ఆయన ధ్యానిస్తే చాలు రోగాలన్నీ పోతాయి. ఆయన అనేక శక్తులతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడ అతన్ని చూపిస్తున్నారు. అతడు కూడా తత్ర కురువింద పీఠే, పద్మరాగమణుల పీఠంపై కూర్చున్నట్ట. తామరసే కనకకర్ణికా ఘటితే ఆసీన మరుణవాస సమమ్లాన ప్రసవ మలికాభరణం. ఆ కూర్చున్నటువంటి వాడు ఆ పద్మరాగమణుల పీఠంపై ఒక కమలం వికసించి ఉన్నది. దాని యొక్క కర్ణిక మీద కూర్చున్నాడు. ఎర్రని వస్త్రములు వేసి కూర్చున్నాడు. ఆభరణాలు ధరించాడు. అవి కూడా ప్రసవమాలికలు అంటే కుసుమమాలను ధరించట. వాటికున్న లక్షణం ఏంటంటే అమ్లాన అంటే వాడడం అనేది లేదు వాటికి. అందుకు వాడని పూలమాలలు ధరించి ఎర్రని వస్త్రములతో ప్రకాశిస్తున్నటువంటి అతడి పేరే మార్తాండ భైరవుడు అని చెప్పబడుతున్నాడు. అంటే సమస్త విశ్వంలో ఉన్న ఆదిత్య మండలాల్లో ఉన్నటువంటి స్వరూపం ఇది. అంటే ఇది సమిష్టి ఆదిత్య స్వరూపం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క బ్రహ్మాండాలకో లేదా ఒక్కొక్క గ్రహచక్రానికో ఒక్కొక్క ఆదిత్యుడు మనం చెప్పుకుంటాం. ఇది సమిష్టి ఆదిత్య స్వరూపము. ఎందుకంటే మణిద్వీపం అంటేనే సమిష్టి బ్రహ్మాండము స్వరూపం. అది అక్కడి నుంచే మొత్తం అంతా ప్రసరింపబడుతూ ఉన్నది. ఆ మూలశక్తి అక్కడి నుంచి వస్తున్నది. అందుకే సమస్త బ్రహ్మాండాల్లో ఉన్న శక్తులన్నీ ఇప్పుడు చెప్పిన
ఇవే ఇంతవరకు మనం చెప్పుకున్నవన్నీ సమస్త బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇన్ని బ్రహ్మాండాలకి మూలమైన సమిష్టి మూల లోకమే మణిద్వీపం గనక సమిష్టి ఆదిత్య శక్తి ఇక్కడ చెప్పబడుతున్నది. ఇక్కడ చెప్పబడుతున్న ఈ స్వామిని కానీ ధ్యానం చేసినట్లయితే ఏ ఆదిత్య మండలమైనా మనకు అనుగ్రహిస్తుంది. మనం చూస్తున్న ఆదిత్య మండలంలో ఉన్నవాడు కూడా ఈ స్వామి అని భావన తెచ్చుకోవాలి. అంతే కదా, మనలో కూడా ఒక ఆదిత్యుడు ఉన్నాడు. అది చాలా విశేషమైన అంశం. అదంతా కూడా చివరి సమన్వయాల్లో మనకు తెలుస్తుంది. మరి అష్టమూర్తి తత్వాన్ని చెప్పినప్పుడు మనలో కూడా అష్టమూర్తుల్లో సూర్యభగవాన్ని చెప్పుకుంటాం కదా. ఆ అష్టమూర్తి తత్వానికి వీటన్నిటికీ చూస్తూ ఉంటే ఆ సమన్వయ తత్వం చిట్ట చివరికి మనకు తత్వదృష్టితో చూసినప్పుడు తెలుస్తుంది. మొత్తానికి అక్కడున్న వాడి పేరు మార్తాండ భైరవుడు. ఆయన చుట్టూ అనేక రకాల శక్తులు ఉంటాయి. అంటే సూర్యభగవాన్ యొక్క రకరకాల శక్తులే ఆయన కొలుచుకుంటున్న తల్లులుగా ప్రకాశిస్తున్నారు. వారిని చూపిస్తున్నాడు ఇక్కడ తర్వాత మాటలో. చక్షుష్మతి ప్రకాశన శక్తి ఛాయా సమారచిత కేళిం మాణిక్యముకుట రమ్యం మన్యే మార్తాండ భైరవం హృదయే. ఈ శ్లోకం చదివితే చాలు మార్తాండ భైరవుని యొక్క అనుగ్రహం లభిస్తున్నది. ఆయనకి ప్రధానంగా 3 శక్తులు ఉన్నారు ఆయన దగ్గర. చక్షుష్మతి, ప్రకాశన శక్తి, ఛాయాశక్తి. వీరు 3. ఈ 3 ఇక్కడ చెప్పడంలో విశేషం ఏంటంటే మంత్రాధిదేవతలు వీళ్ళు కూడా. చక్షుష్మతి మంత్రం ఉన్నది. అలాగే సూర్యభగవానికి సంబంధించిన మంత్ర విశేషములే మిగిలిన 2 కూడా ప్రకాశన శక్తి, ఛాయాశక్తి అని చెప్పబడుతున్నది. దీని గురించి తెలియజేస్తూ లలితోపాఖ్యానం మార్తాండ భైరవస్తత్ర భిన్నో ద్వాదశధామునే. మార్తాండ భైరవుడు అక్కడ 12 రూపాలతో ఉంటాడు. నిజానికి ఆర్యాద్విశతి లలితోపాఖ్యాన సహాయంతో తెలుసుకుంటేనే మరింత స్పష్టంగా గ్రహించగలం. అలాగని అదే పట్టు కూర్చుంటే మరో 9-10 రోజులు పడుతుంది. అందుకే ఎంత అవసరమో అవి స్వీకరిస్తూ దీన్ని అన్వయించుకుంటూ భగవంతుడు మనకు కేటాయించిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మార్తాండ భైరవుడే 12 రూపాలతో ఉన్నాడు. అంటే ద్వాదశాదిత్య రూపములుగా ఉన్నవాడు ఒకే ఆదిత్య భగవానుడు, ఆయన మార్తాండ భైరవుడు. మార్తాండ భైరవుడు ఎక్కడి నుంచి వచ్చాడో లలితోపాఖ్యానం చెప్తున్నది. అమ్మవారి యొక్క హృదయాకాశం నుంచి సృజించింది లోకరచన కోసం ఆ తల్లి. అందుకే శక్తిభిస్తై తైజసీభిశ్చ కోటి సంఖ్యాభిరన్విత. ఇక్కడ 3 చెప్పాం గనక ఏదో 3 పక్కనున్నాను భావిస్తామేమోనని అలా కాకుండా అనంత భావన మనకు కలగడం కోసం తైజసీ శక్తిభి కోటిభి. తైజసీ శక్తులు కోట్ల సంఖ్యలో ఈయన కొలుచుకుంటూ ఉన్నారు. ఈ శక్తులను ఎవరివి? ఆయన నుంచి వచ్చిన శక్తులు ఆయన కొలుచుకుంటూ ఉన్నాయి. ప్రధాన శక్తులు 3. వీరిని కానీ ధ్యానం చేస్తే ఏం చేస్తారో చూపిస్తున్నారు. తద్భక్తానాం ఇంద్రియాణి భాస్వరాన్ని ప్రకాశయన్ బహిరంత స్తమోజాలం సమూలమవమర్దయన్. మార్తాండ భైరవుడు ఏం చేస్తారంటే అమ్మవారి భక్తులను అనుగ్రహిస్తారు. నిజానికి ఇప్పటి వరకు చెప్పిన ఆవరణలో ఎందరు దేవతలను చెప్పుకున్నాం, ఎందరు దేవతలను చెప్పుకున్నాం అనే ప్రశ్న కంటే ఏ దేవతను చెప్పుకోలేదు అని ప్రశ్నించుకుంటే సరిపోతుంది. నిన్న మొత్తం దిక్పాలకులందరూ చెప్పబడ్డారు. అంతకుముందు సిద్ధాచారణ, గంధర్వ, అప్సర, కిన్నర, కింపురుష ఇత్యా దేవతల ఆవరణలన్నీ చెప్పుకున్నాం. కనుక సమస్త దేవతలు ఇక్కడ చెప్పబడుతున్నారు. వీళ్ళందరూ అమ్మవారి ఉపాసకులే. వీళ్ళందరూ శ్రీమన్నగరంలో ఉన్నారు. వీళ్ళ క్రియ ఏమిటయ్యా అంటే అమ్మవారి భక్తుల్ని కనిపెట్టుకుని వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చుతూ ఉంటారట వీళ్ళు దేవతలు. అందుకే ఆవరణల్ని ధ్యానించడంలో విశేషం ఏంటి? అందుకు పరతత్వస్వరూపిణిని అమ్మవారిని ఎవరు ధ్యానిస్తారో వారికి సర్వదేవతల రక్ష లభిస్తుంది. అందుకే ఆవరణలో ఉన్న దేవతలందరినీ తలంచుకుంటూ వెళ్ళడం. అయితే ఈ ధ్యానం చేసేటప్పుడు ఈ దేవతలందరూ అమ్మవారి యొక్క వెలుగు కిరణాలే అనే భావనతోనే ఉండాలి. అయితేనే కదా మనల్ని అనుగ్రహించగలుగుతున్నారు వాళ్ళు. అందుకే ఇక్కడ తద్భక్తాయ అన్నారు. ఇక్కడ తద్భక్తానాం ఇంద్రియాణి భాస్వరాన్ని ప్రకాశన్. తద్భక్తానాం అంటే అమ్మవారి భక్తుల యొక్క ఇంద్రియములను ప్రకాశింపజేస్తూ ఉంటారట వీళ్ళు. అంటే అమ్మవారి భక్తులను ఆదిత్యుడు ఎలా అనుగ్రహిస్తాడంటే వాళ్ళ ఇంద్రియములకు చైతన్యాన్ని ఇస్తూ క్రమంగా బహిరంత స్తమోజాలం సమూలమవమర్దయన్. వారి యొక్క బాహ్య అంతరంధకారాలను తొలగించుతాడు. సూర్యుడు అంటేనే అంధకారాన్ని పోగొట్టేవాడు కదా. అందుకు అజ్ఞానం లోపల వెలుపల వ్యాపించిపోయి ఉంటే ఆ అజ్ఞానాన్ని పోగొడుతూ జ్ఞానాన్ని ఇస్తాడు. అంతకంటే ముందు ఇంద్రియ పుష్టినిస్తాడు. ఎందుకంటే సాధనకు అవసరమైన ఇంద్రియాలు ఉండాలి, ఆయువు ఉన్నంత వరకు ఇవన్నీ దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి. సాధన యొక్క సిద్ధదశ వచ్చే వరకు ఆయువు కూడా ఉండాలిగా. అందుకు ఆయువుని ఇంద్రియ శక్తిని గట్టిపరిచేటువంటి వాడే ఆదిత్య భగవానుడు. అందుకు ఆదిత్యుని ఉపాసన శరీరానికి పటుత్వం ఇస్తుంది, ఆయుష్ని వృద్ధి చేస్తుంది. ఇది ప్రధానం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు కదా. ఇంద్రియాలన్నీ బాగా పనిచేయడమే కదా ఆరోగ్యం. అందుకు మార్తాండ భైరవుని నమస్కారం చేస్తే ఏం జరుగుతుంది అంటే భక్తానాం ఇంద్రియాణి భాస్వరాన్ని ప్రకాశయన్ అన్నారు. ఇక్కడ భాషింపజేస్తాడు, ఇంద్రియాలకు పటుత్వం ఇస్తాడు. అయితే కేవలం ఆరోగ్యం ఇస్తే ప్రయోజనం ఉన్నది. దాని తర్వాత ప్రయోజనం చూపిస్తున్నారు. ఆ లోపలున్న అజ్ఞానాంధకారాన్ని కూడా పటాపంచలు చేయడానికి ఈయనే ఆచార్యుడి అనుగ్రహిస్తాడని భావన చేసుకుంటూ
మార్తాండ భైరవుడు ఉన్నటువంటి బాలాతపోద్గారం అనే ప్రాకారాన్ని చెప్పుకున్నాం. ఈ ప్రాకారం కూడా దాటిపోతున్నాం ఇప్పుడు. ఇందుమయ ప్రాకారమని, దీనికే చంద్రికోద్గారం అని మరొక పేరున్నది. అది బాలా ఆతప ఉద్గారము. ఆతపం అంటే ఎండ చెప్పుకున్నాం. చంద్రిక అంటే వెన్నెల, చంద్రికోద్గారము అంటే ఆ ప్రాకారం అంతా వెన్నెల పరచుకుంటుంది అనమాట. మరి ఇదివరకు ప్రాకారంలో ఎండ ఉంది, ఉండగలమా అంటే అది బాలాతపం కనుక బాధలేదు. అది బాగానే ఉంటుంది. మొత్తానికి అమ్మవారి యొక్క లోకంలో తీక్ష్ణతలు ఏవీ లేదండి. శీతలము యొక్క తీక్ష్ణత కానీ, ఉష్ణత యొక్క తీక్ష్ణత కానీ ఉండవు. ఎప్పుడైనా సరే దివ్యలోకాల యొక్క లక్షణమే అది. మరి దివ్యలోకాలకే దివ్యమైనటువంటి ఆ లోకంలో బాధాకరమైన అంశములు ఏవీ లేవు. అందుకే ఇక్కడ కూడా చెప్పినప్పుడు చంద్రికోద్గారము, దానికి ఇందుమయ సాలము అని పేరు పెట్టారు దుర్వాసుల వారు. ఇది 24వ ప్రాకారం. ఇందుమయసాలమీడే తస్యోత్తర తస్తుషారగిరి గౌరం అత్యంత శిశిరమారుతమనయోర్మధ్యంచ చంద్రికోద్గారం. తుషారగిరి గౌరం అంటే మంచు పర్వతం వలె తెల్లని కాంతులతో ఉంటుంది ఈ ప్రాకారము. ఇక్కడ ఉన్నటువంటి భూభాగము అంటే ఇదివరకటి దానికి ఈ ప్రాకారానికి నడుము ఉన్న ప్రాంతమంతా వెన్నెలతో నిండి ఉంటుంది కనుక దీనికి చంద్రికోద్గారం అంటారు. ఇక్కడ చల్లని గాలులు వీచుతూ ఉంటాయి. అత్యంత శిశిరమారుతం, ఆ చల్లని ఆహ్లాదకరమైన గాలులు వీచుతూ ఉంటాయి ఇక్కడ. అక్కడ ఉన్నటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే తత్ర ప్రకాశమానం తారానికరై పరిష్కృతోద్దేశం అమృతమయ కాంతి కందళమంతఃకలయామి కుందసితుమిందుం. మొదట చెప్పినవాడు సూర్యభగవానుడు. ఆయన దృష్టికి బుద్ధికి వేల్పాయన. ఈయన గారు మనస్సుకి అద్దేవత. అందుకు మనస్సును సక్రమంగా ఉంచడానికి చంద్రుని ధ్యానం చేయాలి. ఈయన ప్రకాశమానుడే ఎలా ఉన్నా అంటే తారానికరై పరిష్కృతోద్దేశం, ఆయన చుట్టూ తారలున్నట్ట. అనగా నక్షత్రములు తారలు అని రెండు చెప్పబడుతుంటాయి. ప్రకాశమానమైనటువంటి గ్రహస్వరూపాలని తారలంటారని, నక్షత్రములు మళ్ళీ వేరుగా 27 చెప్పబడుతున్నాయి. ఈ విభజన జ్యోతిష్ శాస్త్రంలో కనిపిస్తుంటుంది మనకి. ఈ తారలు నక్షత్రములు కూడా ఎవరిని కొలుచుకుంటున్నాయి అంటే చంద్రుడిని కొలుచుకుంటూ ఉన్నాయి. అలాంటి ఆ చంద్రస్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. తారానికరై పరిష్కృతోద్దేశం అమృతమయ కాంతి కందళం అంతఃకలయామి. అలాంటి ఆ మహానుభావుని నా మనస్సులో ధ్యానిస్తున్నాను. అంతఃకలయామి అని చంద్రుడి గురించి అనడంలోనే చక్కటి విశేషం ఉన్నది ఇక్కడ. పైగా ఆయన ఎలా ఉన్నా అంటే అమృతమయ కాంతి కందళం, అమృతమయమైన కాంతుల మొలకలు కలవట్ట. ఆయన నుంచి వచ్చిన కాంతి కిరణాలు అమృతమయమైన కాంతులు. ఆయన పేరు అమృత కిరణుడు. ఈయనకి మరొక పేరు సోమనాథుడు అని పేరున్నది. తత్ర శ్రీ సోమనాథాఖ్యో వర్తతే నిర్మలాకృతి అశ్విన్యాదియుతస్తత్ర నాలంక్షిపత చంద్రమాహ అన్నారు ఇక్కడ. ఇక్కడితడు సోమనాథుడని చెప్పబడుతూ ఉన్నాడు. అశ్విని మొదలైనటువంటి నక్షత్ర శక్తులతో కూడి ఉన్నాడు అని చెప్తున్నారు. ఈయన చేస్తున్న పని ఏమిటయ్యా అంటే తత్రైవ చంద్రికోద్గారే వర్తతే భగవాన్ శశి లలితాయా జపేర్ధ్యానై స్తోత్రై పూజా శతేరపి. అమ్మవారిని నిరంతరం జపిస్తూ పూజిస్తూ ఆరాధన చేస్తూ ఉంటాడు చంద్రుడు. మను విద్య చంద్ర విద్య అంతేకాదు, భాను విద్య కూడా ఆతల్లే, చంద్ర విద్య కూడా ఆతల్లే. అందుకే ఇక్కడ ఆ చంద్రుడు నిరంతరం అమ్మవారిని జపం చేస్తూ పూజిస్తుంటాడు. ఇతన్ని ఆరాధన చేసినప్పుడు ఈ నక్షత్రాది దోషములు లేకుండా ఆ అనుగ్రహం ఇస్తాడు ఇతను చంద్రుడు. పైగా మనఃకారకుడు గనక ఉల్లాసము ఆనందము ఇత్యాదులన్నీ ఇవ్వగలడు. అందుకు ముందు భౌతిక ప్రయోజనంగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి చంద్రికోద్గారం యొక్క వర్ణన అయింది. ఇక 27వ ప్రాకారం దగ్గరికి వచ్చేస్తున్న అమ్మవారికి. ఇంకా 27వ ప్రాకారం, దీనికి శృంగారశాలమని శృంగారమయ ప్రాకారమని మరొక పేరున్నది. శృంగారము అనగానే సౌందర్యవంతమైన అలంకారము అనే భావనే స్వీకరిస్తూ వెళ్ళాలి. శృంగారశాలమీడే శృంగోల్లసితం తదుత్తరే భాగే మధ్యస్థలే తయోరుపమహితాం శృంగారపూర్వికాం పరిఖాం. ఈ శృంగారశాలానికి నమస్కారం. అది ఎలా ఉన్నదంటే శృంగోల్లసితం, మంచి మంచి బురుజులతో కొనలతో ఉన్నటువంటిది. మధ్యస్థలే తయోరపి, ఇదివరకు ప్రాకారానికి ఈ ప్రాకారం నడుము ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే శృంగారపూర్వికాం పరిఖాం, అంటే శృంగార పరిఘ అంటారు దీన్ని. పరిఖకు ముందు శృంగార శబ్దం పెట్టుకోవాలి. అంటే శృంగార పూర్వికాం పరిఖాం అంటే శృంగార పరిఘ. పరిఘ అంటే అగర్త కందకము అంటాం. అంటే శృంగార పరిఘ అని చెప్పబడుతూ ఉంటుందట. ఇప్పటి వరకు మనం గమనించుకున్నట్లయితే సరిగ్గా మనోమయ బుద్ధిమయ అహంకారమయలు దాటిపోయి సూర్య చంద్ర ప్రాకారాలు కూడా దాటిపోయాం. ఇంకా వెళ్ళవలసింది చింతామణి గృహానికే. ఇప్పటి వరకు 24 అయిపోయి చూడండి. ఆ తర్వాత అమ్మవారి యొక్క నివాసం, అది పరతత్వ భూమికి. అది
ఈ నడుమ ఉన్నది పరిఖ మొత్తం. ఇది కూడా గుండ్రంగా ఉంటుంది. చింతామణి గృహానికి ఇదివరకు చెప్పుకున్న 24 ప్రాకారాలకి మధ్యలో ఉన్న అగర్త ఇది. అందుకే దీన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకున్నామంటే, ఇది ప్రాకారమా అంటే ప్రాకారం అనాలి, కానీ ఇదివరకు ప్రాకారాలకి అమ్మ యొక్క చింతామణి ద్వీపానికి మధ్యలో ఉందిట. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే, ఇదివరకటి ప్రాకారాలు లోక విషయాలే, అంటే లోకాల్లో ఉండేవే ఇక్కడ మనకు కనబడుతున్నాయి. కానీ ఆ తర్వాత ఉన్నటువంటి చింతామణి గృహంలో ఉన్న తల్లి లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక. ఎంత గొప్ప గొప్ప కర్మకలాపాలు, యోగ సాధనలు, మంత్ర సాధనలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఆ సాధనల పరంగా 24 వరకు వెళ్ళగలట. చింతామణి గృహంలోకి వెళ్ళాలంటే మహాకష్టం. వీడిని ఈ శృంగార పరిగి దాటడం మహాకష్టంట. అని ఇక్కడికి వచ్చేటప్పటికే ఇది దాటడం మహాకష్టము అనే విషయాన్ని చెప్తారు. ఒక్క ముగ్గురు మాత్రం సులభంగా వెళ్ళగలుగుతారట. ఇందువరకు చెప్పిన ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు వీళ్ళందరికీ నో ఎంట్రీ, దాటి వెళ్ళలేరు చింతామణి గృహంలోకి. అందుకే పరిగె దగ్గరే కాస్త ఆగాలి. ఆగాలేంటి, దాటలో ఆగే ఉంటాం ఎంతైనా. ముగ్గురికి మాత్రం ఇక్కడ సులభ ప్రవేశం ఉన్నది. వాళ్ళే వెళ్ళి వస్తూ ఉంటారు అమ్మవారి దగ్గరికి. వారెవరో లలితోపాఖ్యానం చెప్తున్నది. బ్రహ్మ విష్ణు మహేశాస్తు శుద్ధచిత్తా స్వభావతః తస్యాజ్ఞయా పరం యాంతి మహాపద్మాటవీ స్థలం. ఇది దాటిన తర్వాతే మహాపద్మాటవి ఉంటుంది. ఆ మహాపద్మాటవి మధ్యలో చింతామణి గృహం ఉంటుంది. అందుకే మనకి 25 ప్రాకారాలు అన్నప్పుడు 24 ప్రాకారాల తర్వాత వచ్చే శృంగార పరిఘని 25 అంటారు. దాని తర్వాత వచ్చేది మహాపద్మాటవి, ఇంకోటి కాదు ఇక్కడ. అందుకు ఆ మహాపద్మాటవికి 24 ప్రాకారాలకు మధ్య అగట్ట. ఎందుకంటే కందకం దాటి కోటలోకి వెళ్ళడం ఎంత కష్టం, మహాకష్టం. దుర్భేద్యం కోట ఎందువల్ల అవుతుందంటే కందకం వల్లే. అందుకే కందకానికి అంత ప్రాధాన్యం ఇస్తున్నాడు. నిజానికి ఇది ఒక కందకం ఉందని తెలుసుకుని ఇది దాటించి తల్లి అని ప్రార్థన చేస్తే వాడికి ఇదివరకు 24 ఆ ప్రాకారాలపై దృష్టి వెళ్ళదండి. అవి రకరకాల ఊర్ధ్వలోకాలు, వీటన్నిటికి సంబంధించిన అంశములు ఇవి. లోకాతీత, గుణాతీత స్థితికే దానిపై దృష్టి ఉంటుంది ఇక్కడ, అటువంటి స్థితి. అయితే ఇది ఎవరు దాటరా అంటే కొందరెవరో దాటుతారట. ఆ దాటేవారెవరు, దాటని వారెవరో ముందు ఈ వర్ణన అయిన తర్వాత తెలుసుకుందాం. ఈ వర్ణన ఎలా ఉందో చూడాలి. శృంగారసాల మీడే, ఎంత అదృష్టమో అంత కష్టమైంది వాళ్ళ ప్రవచనంలో చెప్పుకుంటూ దాటేస్తున్నాం. అప్పుడే శృంగార పరిగి దాటి పద్మాటవిలోకి వెళ్ళిపోతాం, చింతామణి గృహంలోకి కూడా వెళ్ళబోతున్నాం మనం అతి త్వరలో. చూసారా భావనకి అంత బలం ఉందో. అంత బలమైన భావన అమ్మవారు ఇచ్చినప్పుడు అంత గట్టిగా భావిస్తే తప్పకుండా లోకగుణ వికారాల్ని దాటగలిగే స్థితి ఎప్పటికైనా లభిస్తుంది. ఆ భావన బలం సమకూర్చడం కోసమే ఈ ఆర్యాద్విషితని అనుగ్రహించారు దూర్వాసులు వారు. అందుకే భావించేవాడికే ఎప్పుడైనా ఉపాసన. అసలు ఉపాసనలో ఉండేది భావనాశక్తే, మరొకటి కాదు. ఉపాసనలో భావన ఉంటుంది, జ్ఞానంలో విచారణ ఉంటుంది, కర్మలో ధర్మం ఉంటుంది. మన అనేక మార్లు చెప్పుకున్న కర్మ మార్గంలో ధర్మం ఉండాలి, ఉపాసనా మార్గంలో భావన ఉండాలి, జ్ఞాన మార్గంలో విచారణ ఉండాలి. ఈ రెండు. అందుకు ముందు ధర్మము, తర్వాత భావన రెండూ బలపడితే చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత వచ్చి అప్పుడు విచారణ బలపడుతుందేమో. మొత్తానికి భావన విచారణకు సహకరించేదే గనక దీనిలో నిలబడినా మనం తరించగలం. తత్ర మణినౌ స్థితాభిస్తపనీయా విరచితగ్నిహస్తాభి శృంగారదేవతాభిస్సహితం పరిఖాధిపం భజే మదనం. ఇక్కడున్నవాడు మన్మథుడండి. వాడు చాలా గట్టివాడు. మరి వీరందరం దాటి కూర్చున్నాడంటే మహాకష్టం. ఇతడు చూస్తాట వీడు దాటడానికి యోగ్యుడు అవునా కాదా అని పరిశీలించేవాడు వీడు మదనుడు. ఎందుకంటే వీడిని దాటడమే మహాకష్టం కదా. మదనుడు అంటే మన్మథుడు అనగా కాముడు. ఈయన ఎలా ఉంటాడో చూడండి. మణినౌ స్థితాభి, మణినౌ అన్నప్పుడు ఇక్కడ మణిమయమైన నౌకలో ఉంటాడు ఇతను. ఈయన చుట్టూ కొరుచుకుంటున్నటువంటి వాళ్ళెవరంటే శృంగార దేవతాభి, శృంగార దేవతలు కొరుచుకుంటుంటారు. అంటే రకరకాల సౌందర్య అలంకారములు ధరించినటువంటి వారు కొరుచుకుంటూ ఉంటారు. అందుకు వారితో కూడినటువంటి పరిఖాధిపం భజే మదనం, ఈ పరిఖకు అధిపుడిగా ఉన్నటువంటి మదన్ని భజిస్తున్నాను. ఈయన ఎలాంటి చేతులతో ఉంటాడంటే తపనీయావరచితాగ్నిహస్తాభి, ఈయన కొలుచుకుంటున్న వాళ్ళు చుట్టూరా బంగారముతో చేయబడినటువంటి అలంకారాలతో ఉంటూ ఆ చేతులతో కొరుచుకుంటుంటారు ఈయన్ని. అలాగా శృంగార దేవతల యొక్క కైంకర్యాలను పొందుతూ ఉన్నటువంటి మదనుణ్ణి నమస్కరిస్తున్నాం అన్నారు ఇక్కడ. నిజానికి శృంగారసాల వర్ణన అయిపోయింది. కానీ ఇక్కడ చెప్పేటప్పుడు ఇతడి పనేమిటి? నిజానికి అన్నీ దాటం అనుకుంటాం, కానీ ఈ ఆకర్షణని జయించడం అంత తేలిక కాదండి. ఈ ఆకర్షణలు, వ్యామోహాలు ఇవన్నిటి భావమే మదనుడు. అందుకే అది దాటగలిగితే ఇంకేమున్నది? కామజేత కావడం అంత తేలికైన విషయమా? అందుకు ఇతన్ని చూపిస్తున్నారు. మనోమయ, బుద్ధిమయ, అహంకారమయ, బాలాతపోద్గార, చంద్రికోద్గారముల తర్వాత వచ్చే పరికలో వాడున్నాడు. ఇక్కడ గురించి చెప్తూ ఎవరయ్యా ఇది దాటలేరు, ఎవరయ్యా ఇది దాటుతారో చెప్తున్నారు ఇక్కడ.
సంసారిణశ్చ రాగాంధాః బహుసంకల్పకల్పనాః మోహాకులాశ్చ పురుషాః వికల్పక్షోభధూసరాః ప్రభూత రాగగహనాం ప్రౌఢవ్యామోహదాయినీం మహాశృంగార పరిఘాం. ఈ వర్ణనలో చూపిస్తున్నారు. ఈ మహాశృంగార పరిగున్నదే ఇది వ్యామోహం చేస్తుందట. అంతదాకా అమ్మవారు 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 తప్ప ఇంకేం లేదండి అనుకుంటారు. ప్లానింగ్లు ఉంటాయండి భలేగా. అమ్మవారి విద్య కోసం మేము ఎక్కడికైనా వెళతాం, ఎంత సాధన చేస్తాం, ఎన్నైనా వదులుతాం అనుకుంటాం. కానీ ఆ సమయంలో ఏదో లోక వ్యవహారం పడుతుంది. అయ్యా తర్వాత చూసుకుందాంలేండి, ఏది లోక వ్యవహారం కాదు, అమ్మవారి వ్యవహారం. వెంటనే అయిపోయిందా లేదా తెలిసిపోతుంది మన ప్రయారిటీస్ ఏమిటో. కబుర్లు మాత్రం మాట్లాడతాం. ఇది పారాయణ చేయించండి, ఇది 1,00,000 చేశానండి, ఒకసారి సగర్వంగా చుట్టూ చూస్తాం. నిజంగా మనం బుద్ధి ఎటుందో ఆలోచించాలి. అనుష్ఠానాలు ఎన్నైనా చేయొచ్చు, కానీ మనకు నిజమైన ఆసక్తి దేని మీద ఉన్నది? కపటం లేకుండా చెప్పుకోవాలి. లోక వ్యవహారాల మీద ఉందా, అమ్మవారి ఉన్నదా? చెప్పాలా లేదా? చెప్తే మళ్ళీ కడుపు చుచ్చుకుంటూ కాళ్ళ మీద పడుతుంది. ఏం చేస్తాం? కానీ ఎంత కాదన్న అమ్మవారిని పట్టుకున్నది దేనికి? ఈ లోక వ్యవహారాలు ఏవి ఇబ్బంది లేకుండా జరగాలని. అలా పట్టుకున్న వాళ్ళని అమ్మవారు అనుగ్రహిస్తారు, కానీ పరిగ దాటనివ్వరు. అది చెప్పడం ఇక్కడ. వాళ్ళని అనుగ్రహిస్తారు, కానీ ఆవిడ యొక్క ప్రైవేట్ హౌస్లోకి ఎంట్రీ లేదండి. అక్కడికి ఆవిడ యొక్క గృహంలోకి రానివ్వట. ఇక్కడి వరకు ఎప్పుడైనా అమ్మవారు కనపడ్డారు మనకి? ఇంతవరకు ఈ ఆవరణలో అమ్మవారి యొక్క కరుణతో పనిచేసే శక్తులు కనబడుతున్నారు, కానీ అమ్మవారు ఇంకా కనబడలేదు. ఎందుకు కనబడలేదు? ఇంకా ఆవిడ కావాలని అనుకోలేదు. ఆవిడ వల్ల పనిచేసే శక్తులు మనల్ని అనుగ్రహించేటువంటి ఇహలోక పరలోక సుఖాలు కావాలనే ఉన్నాం గనక పరిఘ వరకే ఇవన్నీ కూడా. పరిఘ దాటాలి అంటే వీరు దాటలేరు అని చెప్పడంతో ఎవరు దాటుతారనేది అక్కడే తెలిసిపోతుంది. అంతే కదా? అందుకు ఎవరు దాటలేరో చెప్తే ఎవరు దాటగలరో మనమే చెప్పగలం. మనకు తెలియందే ఉంది, అన్నీ తెలుసు. చేస్తున్నామా లేదా అనేది పెద్ద ప్రశ్న. అందుకే ఇక్కడ దాటలేని వారు సంసారిణశ్చ రాగాంధాహ, రాగము చేత గుడ్డివాళ్ళు. ఇది నిజంగా అండి. మనం ఇంత చెప్పుకుంటాం, అయ్యా అమ్మవారి గురించి ఉపాసన చేయడం చాలా బాగుంది, కానీ ఏం చేస్తామండి? ఇప్పుడు మనవడో కొడుకో ఎవడో వాడి కోసం మనకు తప్పదు, వెంటనే అమ్మవారిని పక్కన పెడతాం. ఎందువల్ల? రాగాంధాహ. వింటున్నంతసేపు నిజంగా మన అమ్మవారికి మహాభక్తులమేమో అని భ్రాంతి మనకే కలుగుతుంది. కానీ మన అమ్మవారికి భక్తులం కాదు, విషయాలకు భక్తులం, లౌకిక విషయాలకు భక్తులం. ఏం చేస్తామంటే మనం వదులుతాయా అంటే ఒప్పుకుంటున్నాం కదా, వదలవు. కనుక అది దొరుకుతుందని మాత్రం ఆశ పెట్టుకోవద్దు. అది ఇక్కడ చెప్పడం. అదే సంసారిణశ్చ రాగాంధాః బహుసంకల్ప కల్పనాః. గొప్ప మాట చెప్పాడు. ఒక సంకల్పం పోతే మరొక సంకల్పం. అందుకే కామసంకల్పవర్జితాః బహవో జ్ఞాన తపసాపూత మద్భావమాగతా అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినటువంటి వాక్యం తెలుసుకోవాలి. ఇక్కడ ఎంతవరకు ఈ కామసంకల్పాలు ఉంటూ ఉంటాయో అంతవరకు పరతత్వం దూరమే. ఒకటైపోతుంది మరొకటి. త్రిపుర రహస్యంలో చెప్తాడు, కర్తవ్యాలు ఉన్నంతకాలం కల్లోలాలు తప్పవు. కర్తవ్యం అంటే సంకల్ప కామముల యొక్క వికారమే, కామ సంకల్పముల యొక్క వికారమే. అందుకు బహుసంకల్ప కల్పన అవ్యవసాయిన అని గీతలో బహుశాఖ హ్యనంతాశ్చ బుద్ధిరవ్యవసాయిన అని భగవద్గీతలో స్వామివారు చెప్తారు. ఇక్కడ అవ్యవసాయిన అంటే నిశ్చయాత్మక బుద్ధి లేనటువంటి వాడికి బుద్ధి ఎలాంటి పెడతోవలు పడుతుంది అంటే బహుశాఖా అనంతాశ్చ. అదే ఇక్కడ బహుసంకల్ప కల్పన. విషయవాసనలు వదలడం అంత తేలిక కాదండి. అందుకే వేదాంత మార్గం, అసలైన భక్తి మార్గం అంత తేలిక కాదు. అందుకే ఈ పరిఖ దగ్గర వాడు ఉంటాడు, వాడు తేల్చేస్తాడు, పైగా మోహింపజేస్తాడట ఒక్కసారి. దాంతో చాలా బాగుందండి అని టుంచుటే వచ్చేస్తారు అడుగు తెలియనివ్వకుండా వాడు. అని బహుసంకల్ప కల్పనా మోహాకులాశ్చ పురుషా వికల్పక్షోభధూసరా. ఎప్పుడూ మనసులో ఏదో కలవరం, వాడికి శాంతి ఉండదు, ఇంకోటి శాంతిగా ఉంచడు, ఏదో కలవరం. ఎందుకు? సంకల్ప వికల్పాలు చెదిరిపోతూ ఉంటుంది ఆ మనస్సు. దానివల్ల ఏర్పడిన క్షోభ, వీటితో ఉంటాడు. క్షోభ అంటే కలవరము. మనం క్షోభ అంటే మాటికి పెద్ద దిగులు అనుకుంటాం. ఏదో ఒక కలవరపాటు మనస్సులో ఉంటూనే ఉంటుంది. ఎవరికి ఉంటుంది? సంసారిణశ్చ రాగాంధ బహు సంకల్పకల్పనా మోహాకులాశ్చ పురుషా వికల్పక్షోభధూసరా ప్రభూత రాగగహనాం ప్రౌఢవ్యామోహదాయిని. అలాంటి వారిని ఈ శృంగారి పరిగ ఏం చేస్తుందంటే మరింత ఆసక్తి కలిగించి మరింత మోహాన్ని పెట్టి వెనక్కి పంపిస్తుంది. ఇక్కడ వాడు దాటి వెళ్ళలేడు. పరీక్ష అండి. మరి ఎవరియా దాటగలరు అంటే కస్తరతి మాయాం అంటాడు కదా నారదుడు భక్తి సూత్రాల్లో. ఎవడు దాటుతాడయ్యా అంటే ఎవరైతే వీటన్నిటిని కూడా తృణప్రాయముగా విడిచిపెట్టి మిథ్యలను తెలుసుకుని ఆ పరతత్వమైన జగదంబయందే అవ్యాజమైనటువంటి భక్తిని కలిగి ఉంటాడో
అటువంటి వాడు మాత్రమే దీన్ని దాటగలడు. అందుకే ఎవరు దాటలేరో చెప్పారంటే ఎవరు దాటగలరో ఇందులోనూ ఉన్నది. ఎవరు దాటలేకపోతే అక్కడికి ఎలా వెళ్ళగలం? కనుక ఇవన్నీ దాటి వెలసిన వారెవరో చెప్తున్నారు. ఇంతవరకు ప్రాకారాల పనిగిపోయింది, మొత్తం దాటేశాం. శృంగార పరికి కూడా దాటి వెళ్ళిపోయాం. దాటి వెళ్ళిపోయిన తర్వాత దేవీ సదనం చూపిస్తున్నారు. దేవీ సదనం అంటే చింతామణి గృహం. కానీ నిజానికి ముందు వర్ణించవలసింది పద్మాటవి. పద్మాటవి తర్వాత మధ్యలో దేవీ సదనాన్ని ధ్యానం చేయాలి. కానీ ముందు దేవీ సదనం చెప్పిన తర్వాత పద్మాటవి చెప్పడంలో విశేషం ఏంటంటే అక్కడ ప్రధానం దేవీ సదనమే, అంటే చింతామణి గృహం. దాని చుట్టూ పద్మాటవి ఉంది. ఇంటి చుట్టూ గార్డెన్ ఉన్నట్టండి, ఇంకోటి కాదు. అది ఇంటి చుట్టూ అమ్మవారికి గార్డెన్ ఉంది. ముందు దేవీ సదనం చెప్తూ శృంగారవర్ణవర్య సొత్తరత సకల విబుధ సంసేవ్యం చింతామణి గణరచితం చింతాం దూరీకరోతు మే సదనం. ఆ చింతామణి గృహాన్ని ధ్యానిస్తే మన మనస్సులో ఉన్న చింతలన్నీ తొలగుగాక, ఆ చింతను తొలగించుగాక నమస్కారం చేస్తున్నారు. శృంగారవర్ణ వర్యస్య ఉత్తరత, దీనిపైన సకల విబుధ సంసేవ్యం, సకల దేవతలు కూడా దీనినే ఉత్కృష్టమని భావన చేస్తూ ఉంటారు. అందుకే సకల దేవతలకి కూడా, అందుకే దేవైశ్చిరం ప్రార్థితం అంటారు శంకర భగవత్పాలు వారి శివానంద లహరిలో. దేవతలు కూడా ఎల్లవేళలా ఇది దొరికితే బాగుండు అనుకుంటూ ఉంటారట. అందుకే వాళ్ళు అది కొలుచుకుంటూ ఉంటారు. అటువంటి పరతత్వ భూమికది. అది చింతామణి గణరచితం చింతాం దూరీకరోతు మే సదనం. ఎలా ఉన్నది ఆ సదనం అంటే చింతామణుల సమూహంతో నిర్మించిన గృహం. అందుకే దాని పేరు చింతామణి. మన ఇళ్ళన్నీ రాళ్ల ఇల్లు, సిమెంట్ ఇల్లు. అమ్మ ఇల్లు అంతా చింతామణులు ఇల్లుట. అక్కడ చింతామణులతో చేసిన ఇల్లు ఇదంతా కూడా. చింతామణులు అంటే ఏమిటి, ఇల్లు అంటే ఏమిటో తర్వాత తెలుసుకుందాం. ఇంతవరకు మనకి చిత్తభూమికలోకి స్వీకరించాలి. ఆ చిత్తభూమిక దాటగలిగితే అక్కడ కనిపించేటటువంటిదే ఈ తల్లి. మణిసాధనశాలయోరధిమధ్యం దశతాల భూమిరుహదీర్ఘై పర్ణై సువర్ణ వర్ణై యుక్తాం కాండైశ్చ యోజనోత్తుంగై. ఇక్కడ మహాపద్మాటవిని ఇప్పుడు వర్ణిస్తున్నారు. మహాపద్మాటవ్యాం ముదితమలమాయేన మనసా అంటారు కదా శంకర భగవత్పాలు వారు. మహాపద్మాటవిలోకి ఎవరు చేరగలుగుతున్నారంటే మాయామాలిన్యము లేని వారు మాత్రమే చేరగలుగుతున్నారు అక్కడికి అన్నారు. ఇక్కడ ముదితమలమాయేన మనసా వాళ్ళే మహాపద్మాటవ్యాం. ఎక్కడుందయ్యా అంటే నిషన్నాం షణ్ణామప్యుపరితవ పాదాంబుజయుగం, అక్కడున్నది అది. అందు మహాపద్మాటం అంత తేలిక కాదు అక్కడికి చేరడం. మాయామాలిన్యములు వదిలిన వాళ్ళు మాత్రమే చేరగలరు అని చెప్తున్నారు. ఇదే భావాన్ని భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీం అని అక్కడ చూపిస్తారు. ఇక్కడ అదే విషయం. అందుకు ఇప్పుడు ఆ భవ్యమైనటువంటి మహాపద్మాటవి ఎలా ఉన్నదయ్యా అంటే మణిసదన సాలయోరధిమధ్యం. ఇంకా సాలములు అయిపోయాయి, మరి సాలము శబ్దం ఇంకా లేదు అక్కడ. కానీ ఇదివరకు చివరి సాలం ఏది? శృంగార పరిఘ. ఆ శృంగార పరిఘకి ఈ మణిసదనానికి మధ్య ఉన్నటువంటి చోటే మహాపద్మాటవి. అందుకే మణిసదన సాలయో అధిమధ్యం దశతాళ భూమిరుహ దీర్ఘై పర్ణై సువర్ణవర్ణై యుక్తాం కాండైశ్చ యోజనోత్తుంగై. ఇక్కడ ఎలా ఉన్నవయ్యా అంటే వర్ణిస్తున్నారు. ఇక్కడ దళాలు వాటికి ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క పద్మ దళం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు. ఇది దశతాళ భూమిరుహ దీర్ఘై పర్ణై అంటే 10 తాటి చెట్ల ఎంత పొడవైనటువంటి బంగారు వన్నె కలిగిన దళములతో కూడిన పద్మములట ఒక్కొక్కటి కూడా. పైగా కాడలు ఎంతున్నాయంటే యోజనోత్తుంగై, యోజనమంత ఎత్తుతో ఉన్న కాడలతో ఉన్నటువంటివి. అవి మొత్తం ఎంత పరిమాణంలో ఉన్నాయో మొత్తం కాడ నుంచి అక్కడ వరకు కలుపుకుంటే మృదులై స్థాళీ పంచకమానైర్మిళితాంచ కేసర కదంబై సంతత గలిత మరంద స్రోతో నిర్యన్మిలింద సందోహం. ఇక పైన కేసర సమూహం ఎలా ఉందో వర్ణిస్తున్నారు. ఆ కేసరములు 5 తాటి చెట్లంత పరిమాణం కలిగిన కేసరములతో ఉన్నాయట ఆ పద్మములు. అంటే దళాలు ఎంత ఉన్నాయో చెప్పారు, కాడలు ఎంత ఉన్నాయో చెప్పారు. వాటి యొక్క కేసరములు అంటే పరాగములకు ఉండేవంటే చిన్న చిన్న రేఖలు లాంటివి. ఇవి ఎంతున్నాయి? 5 తాటి చెట్లంత పరిమాణంతో ప్రకాశిస్తున్నాయి. ఇవి నిజానికి స్థల పద్మములు అని వర్ణిస్తారు. మెట్ట తామర అని అంటాం కదా, అవి స్థల పద్మములు. ఈ స్థల పద్మములు అంత విస్తారంగా ప్రకాశిస్తున్నాయి. ఇలాంటి ఆ పద్మములతో కూడిన వనమే మహాపద్మాటవి అని చెప్పబడుతున్నది. వాటి నుంచి నిరంతరం మకరందం స్రవిస్తూ ఉంటుంది బయటికి, గుప్తమై కాకుండా సంతత గళిత మరంధ్ర స్రోతో నిర్యన్మిలింద సందోహం. అలాంటి దాని చుట్టూ తుమ్మిదలు తిరుగుతుంటాయి. ఇంకా అక్కడ చోటులో ఉన్న సౌందర్యాన్ని చూపిస్తున్నారు. పాటీర పవన బాలక ధాటీ నిర్యత్ పరాగ పింజరితాం పద్మాటవీం భజామహ
పరిమళ కల్లోల పక్ష్మలోపాంతాం. ఆ పద్మముల యొక్క వాసన మొత్తం ఈ పద్మాటవి ఎంత ప్రసరింపబడుతూ ఉంటుంది. గాలి వీస్తూ ఉంటుందట. అది నిజానికి లేత గాలి వీస్తూ ఉంటుంది. అది పాటీర పవన బాలక. పాటీరం అంటే చందనం. పాటీర పవన బాలక అంటే మలయ పవన, బాలక అంటే లేతగాలులు. లేతగాలులు వీస్తూ ఉంటే ఆ గాలి తాకిడికి నిర్యత్పరాగ పింజరితాం. ఆ పద్మముల యొక్క పుప్పొడి పైకి ఎగిరి అక్కడ నేల మీద పడుతోందట. కనుక అక్కడ ఉన్నటువంటి నేల మీద ఉన్న సహజమైన మెత్తదనము కాంతితో పాటు ఈ పద్మముల పుప్పుడు కూడా కలిసిపోయి ఒక చిత్రమైన వర్ణం ఏర్పడింది. దాన్ని పింజర వర్ణము అని చెప్తున్నారు. పింజర వర్ణము అంటే కిమ్మీరితమని, బహువర్ణ శోభితము అని చెప్తారు. ముఖ్యంగా పసుపు ఎరుపు కలిసిన వర్ణముని పింజరితం అంటారు. ఇది సహజంగా ఎర్రని కాంతులతో ఉంటుంది కనుక ఆ పడుతున్నటువంటి ఆ పసుపు పరాగములు ఇత్యాదులన్నీ కూడా కలిసిపోయి పసుపు ఎరుపు కలిసినటువంటి కాంతులతో ప్రకాశిస్తున్నది ఆ భూమి అంతా కూడా. అలాంటి పద్మాటవిని నేను నమస్కరిస్తున్నాను. ఆ పద్మముల యొక్క పరిమళంతో ప్రాంతమంతా ప్రసరిస్తున్నది అని దీని గురించి చెప్తూ పద్మాటవీ స్థలం వక్షే సావధానం మునేశ్రును సర్వేషామపి సాలానాం మూలం అన్నారు. ఇక్కడ ఈ మాట చెప్పేటప్పుడు ఇంతవరకు చెప్పుకున్న ప్రాకారం మటుకు మూలస్థానమయ్యా ఇది అన్నారు. ఇక్కడ నిజానికి ఒక పద్మంలో అనేక రేకులు ఉంటాయి, మధ్యలో కర్ణిక ఉంటుంది, అది దానికి మూలం. అలాగే మొత్తం చెప్పబడ్డ అన్ని ఆవరణలకి ఇది మూలముగా ఉన్నది, అంత ప్రధానమైనటువంటిది ఇది అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పద్మాటవిలోకి వచ్చేసాం. ఇప్పుడు ఇంకా ప్రాకారాలు దాటేశాం. ప్రాకారం అంటే ఆవరణ. ఆవరణ అంటేనే చెప్పబడుతున్నది లోకం. లోకములే ఆవరణలు. ఆవరణలు దాటేకే అసలు తత్వం కనిపిస్తుంది. అందుకే మాయావరణములే ఆవరణలు. ఇవి దాటవలసినదే. మాయావరణ దాటేటటువంటి స్థితిని ఇక్కడ చూపిస్తున్నారు. ఆవరణ శబ్దంతోనే గ్రహించుకోవాల్సింది. పద్మాటవీం భజామహ పరిమళ కల్లోల పక్ష్మలోపాంతాం అని నమస్కారం చేసుకుని అక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఈ పద్మాటవిలో ఒక మూల వైపు ఒక రమ్యమైన అర్ఘ్యపాత్ర ఉందిట. ఈ అర్ఘ్యపాత్రని ధ్యానం చేసుకోవాలి. ఇది శ్రీ విద్యోపాసన చేసినటువంటి వారికి సహజంగా వెంటనే స్ఫురిస్తూ ఉంటుంది. విశేషార్ఘ్యపాత్ర కూడా పెడతారు శ్రీ విద్యలో. అందులో అమృతం అని కూడా తయారు చేస్తారు. ఈ అమృతం తయారు చేసినప్పుడు వారి వారి సంప్రదాయాలను అనుసరించి చేస్తారు. ఒకరు క్షీరము, దానిలో మధువు మొదలైన కలుపుతారు. కొందరు ద్రాక్ష లేదా ఖర్జూరం మొదలైన వాటితో ఒకటి తయారు చేస్తారు. మాదంతా పాలతో చేస్తూ ఉంటామండి. మాది దక్షిణాచారం, వాళ్ళది వామాచారం అండి. వీడు వాడు ఇలా కొట్టుకోవడాలే మిగిలే తప్ప ఎవడు దేంట్లోనూ ఉత్తీర్ణుడు కాలేదు. ఇదంతా అహంకారాలు. ఎందుకంటే ఉపాసనల్లో అహంకారాలు ఎలాంటివో కూడా మహామహా ఉపాసకుల ద్వారా చూసి భయచిక్కుతులమైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏదో వేదాంతం తెలుసుకుందామని వేదాంత పండితుల దగ్గరికి వచ్చే కనిపించే అహాలు, ఉపాసకుల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళకు కనబడే అహంకారాలు చాలా ప్రమాదం అండి. విద్య, ఉపాసన ఇవి ఎంత మేలు చేస్తాయో అంత ప్రమాదకారి కూడా. ఎందుకంటే ఎప్పుడు విద్యార్థిగా ఉంటూ నేర్చుకుంటూ వెళుతుంటే పర్వాలేదు, కానీ అలా ఉంటే మనకు ఎలాగా ప్రతివాడు గుర్తించద్దు, అదొక బాధ. కానీ ఫలానా ఉపాసకులను గుర్తించుకోవాలనే తాపత్రయం ఉన్నవాళ్ళు ఇలాంటి వినేటప్పుడు కొంచెం నిగ్రహింపబడుతుండాలి. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు మహాత్ముల సాధన దోమతెర చాటునే జరుగుతుందయ్యా అని చెప్పాడు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారో ఎవ్వరికి తెలీదు. నిజానికి పెద్ద పెద్ద ఉపాసకులు కూడా నాకేం తెలియదండి అంటారు. వాళ్ళకే అన్నీ తెలిసిన అర్థం. నమంత్రం నోయంత్రం తదిపిచ నజానే స్థుతిమహో నచాహ్వానం ధ్యానం తదిపిచ నజానే స్థుతికథా నచాహ్వానం ధ్యానం తదిపిచ నజా